బ్రేకింగ్ చూస్తున్నాం. పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టాక పార్టీ కొత్త పుంతలు తొక్కుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో మహేష్ గౌడ్ నూతన వరుడికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయంలో తనదైన ముద్ర వేశారు మహేష్ గౌడ్. వివాదరహితుడు, అందరినీ కలుపుకెళ్తారని గుర్తింపు ఉంది. గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖితో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మహేష్ గౌడ్ చొరవ వల్లే గాంధీ భవన్కు సామాన్యులు వచ్చి మంత్రులతో భేటీ అవుతున్నారు. రోజు సామాన్య జనం కార్యకర్తలతో సందడిగా కనిపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారిదిగా చొరవ తీసుకున్నారు మహేష్ గౌడ్. పార్టీ కేడర్ భావాలు ప్రభుత్వానికి చేరవేయడంలో మహేష్ గౌడ్ ముద్ర కనిపిస్తోంది. సామాజిక సమీకరణాలు, బీసీ కులగణనపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు మహేష్ గౌడ్. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా తెలంగాణలో సామాజిక న్యాయం చేకూర్చడంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. పీసీ చీఫ్గా ఆయన దూరదృష్టికి ఇదే నిదర్శనం. తెలంగాణలో కులగణన సక్సెస్ కావడంలో మహేష్ గౌడ్ కీలక పాత్ర పోషించారు. జాతీయ స్థాయిలో కులగణన చేయాలని పదే పదే డిమాండ్ చేస్తున్నారు కూడా. జిల్లాల్లో పర్యటనలతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కేడర్కు భరోసా ఇస్తున్నారు మహేష్. డీసీసీ నియామకాల కోసం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అంతర్గత విభేద నిర్వహణకు సమన్వయ రాజకీయం మరో ప్రత్యేకతగా చెప్పుకోవాలి. గ్రూపు రాజకీయాలను, అసంతృప్తులను తన మృదు స్వభావంతో చర్చలతో సమన్వయం చేస్తున్నారు మహేష్ గౌడ్. సీనియర్స్ తగిన గుర్తింపిస్తూనే పార్టీ పదవుల భర్తీ ప్రక్రియలో వివాదాలు పెద్దవి కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టాక అంతర్గత సమన్వయం పెరిగింది. పార్టీ పదవుల్లో బీసీలకు ఎక్కువ పోస్టులు వచ్చేలా కృషి చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి, గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న వారికి పదవులు తగ్గేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య గ్యాప్ లేకుండా కీలక పాత్ర పోషించడంలో మహేష్ పనితీరుకు ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఈ మధ్య మహేష్ గౌడ్కు పెద్ద పదవి వస్తుందని చర్చ సాగుతోంది. అయితే తనకు డిప్యూటీ సీఎం కాదు, ఆర్గనైజేషన్ పదవి ఇష్టమంటున్నారు మహేష్ గౌడ్. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, పీసీసీ కమిటీల్లో పనిచేస్తూ వచ్చిన మహేష్ గౌడ్కు పార్టీపై పూర్తి పట్టుంది. ఆ మధ్య మంత్రులు సురేఖ, పొంగులేటి, అడ్లూరి, పొన్నం మధ్య విభేదాలు వస్తే వాటిని చాలా చాకచక్యంగా పరిష్కరించేస్తారు. ఇలా అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తున్న మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. పూర్తి వివరించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ లైవ్లో జరుగుతున్నారు. ఎస్ రాజేందర్, జనరల్గానే కాంగ్రెస్ పార్టీ అంటే అంతర్గత విభేదాలు ఎక్కువ. అసలు బయట వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు విమర్శించుకుంటూ ఉంటారు. ఇదే పెద్ద హాట్ టాపిక్ ఇష్యూగా అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే పీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టాక ఇవన్నీ కూడా చాలా వరకు సర్దుమనిగా అనుకోవచ్చా? పీసీసీ చీఫ్గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యత చేపట్టిన తర్వాత అటు పార్టీని, ప్రభుత్వాన్ని, పార్టీ అధిష్టానాన్ని సమన్వయపరచడంతో కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఆయన ఎంపికల్లోనే ఒక అధిష్టానం ప్రత్యేకమైన ముద్ర వేస్తామని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్ఎస్యుఐ, అదేవిధంగా యూత్ కాంగ్రెస్తో పాటు రాష్ట్ర కమిటీలో సుదీర్ఘకాలం పాటు ఆయన పనిచేసిన అనుభవ నేపథ్యంలో మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావడంతో ఈ అన్ని కలగలుపుతోనే పీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఎంపిక చేసిన నాటి నుంచి కూడా ఆ పార్టీలో తనదైన ముద్ర కనపరుస్తూ ప్రజల చెంతకు పోయే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాడని చెప్పేసి గాంధీ భవన్లో ఇప్పటికే చర్చ జరుగుతున్నది. ప్రధానంగా అనేక కార్యక్రమాలు ఇప్పటికే అమలు చేస్తున్నారు, రూపకల్పన చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యేలైనా, ప్రజాప్రతినిధులు మంత్రులైనా ఎవరైనా సరే ఖచ్చితంగా గాంధీ భవన్కు రావాల్సిందే. ఒక పార్టీ కార్యకర్త మాదిరిగా గాంధీ భవన్కు రావాల్సిందే. ఖచ్చితంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలి అనేటువంటి ఒక నినాదంతో ప్రధానంగా మంత్రులు కూడా ఖచ్చితంగా గాంధీ భవన్ రావాలనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి మంత్రులతో ముఖాముఖి అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రధానంగా క్యాబినెట్లో మంత్రి సీనియర్ అయినా, జూనియర్ అయినా ఎవరైనా సరే మంత్రి క్యాబినెట్లో ఉన్న వారంతా కూడా ఖచ్చితంగా వారానికి ఒకరు గాంధీ భవన్కి వచ్చిన తర్వాత ఆ రోజు మొత్తం కూడా గాంధీ భవన్లోనే ఉండాలి. వివిధ జిల్లాల నుంచి కానీ వారి సొంత జిల్లా నుంచి వచ్చేటువంటి కార్యకర్తల
విన్నపాలు స్వీకరించి దాని పరిష్కార మార్గం ఒకవేళ మిగతా జిల్లాలైతే సంబంధిత శాఖలకు పంపి అవి పరిష్కరించేలా ఆయా మంత్రులు చర్యలు తీసుకునేలా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఇది సక్సెస్ఫుల్గా కొనసాగింది. ఆ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ఉన్నప్పుడు ఖచ్చితంగా గాంధీ భవన్లో వేలాది మంది వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి బాధితులు వచ్చి మంత్రులతో స్వయంగా వారి సమస్యలు చెప్పుకునే ఇందుకు ఒక వెసులుబాటుగా దొరికిందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమించింది. ఇది మొత్తం కూడా పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ తన మార్క్ అని చెప్పొచ్చు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అనేకమైన గ్రూప్ తగాదాలు, అసంతృప్తవాదులు, సీనియర్లు, జూనియర్లు ఈ కలబలుకున్న నేపథ్యంలో వాటన్నిటి మీద ఏకతాటిగా నడిపించారనేటువంటి పేరు ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ సొంతం చేసుకుని ప్రధానంగా పార్టీలో ఉన్నటువంటి గ్రూపు తగాదాలు ఎక్కడిగా బహిర్గతం కాకుండా అక్కడికక్కడే సమస్యపోయేలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ముఖ్యంగా జిల్లాకు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ సీనియర్ లీడర్లు కానీ ఎవరైనా సరే సమన్వయంతో ముందుకు పోవాలి. పార్టీకి సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్ అని మొదటి చెప్పుకుంటూ ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి ఒక కార్యకర్తగా పేరు తెచ్చుకునే నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి అందరినీ కూడా అదే మార్గంలో నడిపించాలంటే ఒక లక్ష్యంతో ఇప్పటికీ కూడా మహేష్ కుమార్ గౌడ్ పనిచేస్తున్నామని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే పార్టీలో ఉండే అంతర్గత తగాదాలు కూడా ఏది కూడా బయటికి రచ్చకెక్కకుండా గాంధీ భవన్లోనే వాటిని పరిష్కరించే చర్యలు తీసుకున్నారని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా ఇటీవల జగిత్యాలకు సంబంధించిన విషయంలో ఒక సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బయటికి వెళ్లే ముందు కూడా పార్టీ పరంగా పిసిసి పరంగా అనేక మందిని అక్కడ పంపి ఆయన సమన్వయ పరిచేటువంటి ఆయన్ని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. స్వయంగా ఆయన కూడా వెళ్ళి నచ్చజెప్పే ప్రయత్నం చేసినారు. ఇలా ఎక్కడికైనా స్వయంగా తానే ముందుండి నడిపి ఆ సమస్య సద్దుమనేలా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టేది మనం చెప్పవచ్చు. ఇప్పటి కూడా ఆ పార్టీలో కొనసాగుతుంది. క్రమశిక్షణ కమిటీతో పాటు మిగతా వారందరూ కూడా సమన్వయపరుచుకుంటూ పార్టీలో ఎలాంటి గ్యాప్ లేకుండా ఉండేలా చర్యలు తీసుకుని ప్రధానంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గ్రామాన పోవాలంటే పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ క్యాడర్ కానీ అటు మండల కమిటీ, జిల్లా కమిటీ, గ్రామ కమిటీలు, నియోజకవర్గ ఇట్లా అన్ని రాష్ట్ర కమిటీలు అన్నీ కూడా సమన్వయంగా చేస్తేనే ప్రజల వద్దకు వెళ్తాయని చెప్పేసి అందరికి కూడా ఖచ్చితంగా గ్రామాలలో ఇంటింటికి పోయే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు వారికి అందేలా చర్యలు చేపట్టారని మనం చెప్పవచ్చు. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో అణగారిన వర్గాల వారికి పార్టీ పదవులు ఎక్కువ దక్కేలా ఆయన ప్రత్యేక చొరవ చూపించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అదేవిధంగా పార్టీ అధిష్టానానికి సంబంధించి ఎప్పటికప్పుడు వారితో సమన్వయం ఉంచు ఎవరైతే నిజమైన కార్యకర్త ఉన్నారో వారిని పదవులు దక్కేలా కూడా అనేక చర్యలు